ఏదైనా అమ్మాయి పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముకోవాలన్నా, అత్యవసర ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఒక పిడుగులాగా రాత్రికి రాత్రి 22 పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి, ఇక్కడ ఎవరుంటారు పాపం, అందరూ శాలరైజ్డ్ ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి చిట్టీలు వేసుకొని ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఓ ప్లాట్ కొనుక్కొని బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ ఏంటి, ఎంత తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఈ నిర్ణయమే ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది? అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్లో ఉంది కనుక ఇప్పుడు మీరంతా 22 పెట్టమంటున్నారు. కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఒకవైపు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇవాళ పొద్దున కూకట్పల్లి నుంచి నా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 1000 గజాల పార్క్ ఉందట, చిన్నపిల్లలు ఆడుకుంటారట. దాని కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ 1000 గజాల స్థలాన్ని యాక్షన్ పెట్టిందట కూకట్పల్లిలో. పార్కును అమ్మకానికి పెట్టినారు, ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టినారు. రేపు గుడి కట్టడానికో, బడి కట్టడానికో, దవాఖాన కట్టడానికో, పిల్లలకు పార్కు కోసం కూడా భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేకుండా ఉన్న భూములన్నీ అమ్మే కార్యక్రమం ఒకవైపు చేపట్టినారు. ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల అసైన్డ్ భూములు అడ్డగోలుగా లాక్కొని ఇవాళ అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూసుంటారు, 30% అడిగిందట పోతే. అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్గా మారిపోయింది. వీళ్ళకి ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కి పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాల అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారు, తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీదే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ, ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.